చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. మన క్రాస్ ప్యాకెట్ వచ్చేసి సేమ్ రెడీమేడ్ మోడల్‌లో ఈ విధంగా తయారు చేశాము. లోపల సైడ్‌లో కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా నీట్‌గా వచ్చింది కదండీ! మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడండి ఎంత నీట్‌గా ఉందో. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ మీరు కూడా క్రాస్ ప్యాకెట్ వేస్తే ఇలా నీట్‌గా వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్‌లో ఉండి చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇది లోపల సైడ్ అండి. మనం వేరే క్లాత్ అస్తర్ వేసుకుంటాం కదా! అది లోపల సైడ్ అండి. ఇది వచ్చేసి రెండో ప్యాకెట్ అండి. చూడండి చాలా నీట్‌గా ఉంటుంది. నేను చెప్పే టిప్స్ పాటించి స్టెప్ బై స్టెప్ వేశారంటే ఈ విధంగా నీట్‌గా వస్తుంది. ఇలా వేసుకోవాలండి. చాలా నీట్‌గా రెడీమేడ్ మోడల్ లాగా అనిపిస్తుంది. ఇదొచ్చేసి లోపల సైడ్ అండి. ఈ విధంగా వేరే క్లాత్ కూడా కనిపిస్తుంది చూడండి. ఇలా నీట్‌గా ఉంటుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం వచ్చేసి ప్యాంట్ క్రాస్ ప్యాకెట్స్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా 2 ప్యాకెట్స్ మనం ప్యాంట్ కటింగ్ చేసేటప్పుడే చేసుకుంటాం కదండి కటింగు. ఇలా అస్తర్ తీసుకొని ఇలా ప్యాకెట్స్ పైన మన ప్యాంటు క్లాత్ వచ్చేసి పైన ఉండే విధంగా చూసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. మిస్ కాకుండా ఉండటానికి వీడియోను చివరి వరకు చూడండి. ఈ విధంగా పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ విధంగా 2 సేమ్ ఈక్వల్ ఇలా ఉండాలి చూడండి. ఇలా ఉంటేనే కరెక్ట్‌గా వస్తుందండి. లేకపోతే 2 ప్యాకెట్స్ ఒకే సైడ్ వస్తాయి. నేను వీడియోలో చూపించినట్టు ఈ విధంగా చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అయితే చాలామంది ప్యాకెట్‌ని స్ట్రెయిట్‌గానే వేసేస్తుంటారండి. అలా వేయడం వల్ల మనం ప్యాకెట్‌లో ఏమైనా పెట్టుకున్నప్పుడు అది లోపల సైడ్‌కు జరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా క్రాసింగ్ చేసుకోవడం వల్ల లోపలికి ఎక్కడ వెళ్ళకుండా స్టడీగా మన ప్యాకెట్‌లోనే ఉంటుంది. అయితే స్ట్రెయిట్ ప్యాకెట్ చేసుకోవడం వల్ల సైడ్‌లోకి వెళ్ళిపోతుంటాయండి ఏమైనా వస్తువులు పెట్టుకున్నప్పుడు. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా క్రాసింగే కటింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కచ్చక పెట్టుకుంటున్నాను. కర్వ్ దగ్గర కచ్చక పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవాలి చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ కూడా కర్వ్ దగ్గర కచ్చక పెట్టుకోవాలి. అంటే ఈ కచ్చక పెట్టుకోవడం కూడా మనం కుట్టు దాటేసి వెళ్ళకుండా కుట్టు లోపలనే పెట్టేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా కచ్చక పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి మనము కుట్టు క్రాస్ చేయకుండా. ఇలా ఇప్పుడు మనము ఫోల్డ్ చేసుకుంటాం చూడండి. పల్టాయించుకుంటాను ప్యాకెట్ వచ్చేసి చూడండి ఈ విధంగా కచ్చక పెట్టుకోవాలి. ఇలా లోపల నుంచి ఒక వేలు పెట్టేసి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి. ఈ విధంగా షేప్ వచ్చేస్తుంది. మనం యాజ్ ఇట్ ఈస్‌గా అదే షేప్‌లో వేసుకున్నాం స్టిచ్చింగ్ కాబట్టి అదే షేప్ వస్తుందండి. దీన్ని కూడా అదే విధంగా పల్టాయించుకుంటున్నాను. రెండో సైడ్ ప్యాకెట్ కూడా ఈ విధంగా పల్టాయించుకోవాలి. ఇలా పల్టాయించుకున్న తర్వాత దీన్ని మనం ఒక సీజర్ కత్తెర యూజ్ చేసి షార్ప్‌గా చేసుకోవాలండి. ఎడ్జెస్ వచ్చి చూపిస్తాను చూడండి ఏ విధంగా చేసుకోవాలని. ఈ విధంగా లైట్‌గా మన కత్తెరతోని ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసినట్టయితే మనకు హోల్ పడిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. లైట్‌గా మన హ్యాండ్‌తో కూడా రబ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం పైనుంచి స్టిచ్చింగ్ వేసుకుంటామండి. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రెండో ప్యాకెట్ కూడా అదే విధంగా మనం కత్తెరతోని ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత హ్యాండ్‌తోని ఈ విధంగా రబ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఐరన్‌తోని కూడా ప్రెస్ చేసుకోవచ్చండి. నీట్‌గా రావాలంటే ఐరన్‌తో కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పైనుంచి స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను చూడండి. ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మొత్తం ప్యాకెట్ మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చూసుకుంటూ స్లోగా ఈ విధంగా నీట్‌గా స్టిచ్చింగ్ వేసుకుంటే ప్యాంట్ కూడా చాలా నీట్‌గా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా రెండో ప్యాకెట్ పైన కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇలా నీట్‌గా రెడీ చేసుకొని మనము అటాచ్ చేసుకోవడం వల్ల ప్యాంట్ కూడా రెడీమేడ్ లుక్ వస్తుందండి. నేను చూపిస్తాను చివరి వరకు చూడండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండీ! ఆ ఎక్స్ట్రా క్లాత్‌ని ఈ విధంగా మన ప్యాకెట్ ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లో కటింగ్ చేసుకోవాలండి ఈక్వల్‌గా. ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కచకలు పెట్టుకున్నాం కదండీ! ఆ కచకల దగ్గర ఈ విధంగా మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కచకలు కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఎక్స్ట్రా క్లాత్‌ని కటింగ్ చేసుకుంటున్నాము. ఇలా కటింగ్ చేసుకొని కచకలు పెట్టేసుకోవాలి.
ఇప్పుడు ప్యాకెట్స్ తయారైపోయాయండి. దాన్ని ఏ విధంగా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి. చూడండి ఈ విధంగా అస్తర్ తీసుకుంటామండి మనం. అస్తర్ పీసులు తీసుకుంటాము. ఎందుకంటే నజర్ పీసులు మనకి కావాలి కాబట్టి తీసుకున్న తర్వాత ఈ విధంగా కటింగ్ చేస్తాను. స్ట్రెయిట్‌గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్యాకెట్ పైన ఫ్రంట్ పార్ట్ పెడతామండి. అంటే మనం మార్కింగ్ చేసిన సైడ్ లోపలికి ఉండాలండి. సీదాకెళ్ళి వేస్తున్నాను స్టిచ్చింగ్ వచ్చేసి. ఈ విధంగా ఇలా పెట్టుకొని మనం క్రాసింగ్‌గా స్టిచ్చింగ్ వేసుకోవాలి. క్రాస్‌గా ఎలా ఉందో అలా. మనం కచకలను చూసుకొని ఆ కచక నుంచి ఈ కచక లాస్ట్ కచక వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను. వేసి ఎక్స్ట్రా క్లాత్‌ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం క్రాసింగ్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ చూసి వేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని మనం హ్యాండ్‌తో రబ్ చేసుకోవాలండి ఈ విధంగా. రెండో రెండో సైడు ప్యాకెట్ వచ్చేసి ఈ విధంగా పైనుంచి వేసుకోవాలి. అది మనం కింది సైడ్ నుంచి వేసాం కదా! ఇది పైనుంచి వేస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కచకల దగ్గర నుంచి ఈ నజర్ పీస్ పెట్టేసుకొని ఈ విధంగా క్రాసింగ్ వేసేసుకోవాలి. స్టార్టింగ్ కచక నుండి ఎండింగ్ కచక వరకు ఈ విధంగా వేసుకోవాలి. మనము ప్యాంట్ కట్ చేసేటప్పుడే కచకలు పెట్టుకుంటాం కదండీ ప్యాకెట్‌కి స్టిచ్చింగ్ వచ్చేసి. ఈ విధంగా 2 టైమ్స్ వేస్తున్నాను చూడండి స్టిచ్చింగు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మన హ్యాండ్‌తోని రబ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా. ఇలా రబ్ చేసుకొని పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! అదే విధంగా వేసుకోవాలి. చాలా నీట్‌గా అనిపిస్తుంది. మీకు వేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు లోపల సైడ్ అస్తర్ పీస్ ఉంది కదండీ! దానికి స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం హ్యాండ్ పెట్టినప్పుడు మన చేతికి ఊరికే టచ్ కాకుండా, ప్రతిసారి టచ్ కాకుండా ఇలా బయటికి వెళ్ళకుండా ఈ విధంగా అస్తర్‌కి స్టిచ్చింగ్ వేశాను చూడండి. అస్తర్ పీస్‌కి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని పైనుంచి దీన్ని ప్యాక్ చేసేయాలి. ఈ విధంగా ప్యాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింది సైడ్‌లో కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి. ప్యాక్ చేస్తున్నాను. ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ విధంగా ప్యాక్ చేసుకున్న తర్వాత ఇలా ప్యాక్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్యాకెట్‌ని కూడా ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే ప్రాసెస్ ఉంటుందండి. కాకపోతే ఇది ఫస్ట్ పైనుంచి వేసాం కదా! ఇది కింది సైడ్ నుంచి వస్తుంది చూడండి. ఇదొకటి చేంజ్ ఉంటుంది గమనించగలరు. ఇలా ఉంటేనే కరెక్ట్‌గా వస్తుందండి. లేదంటే 2 పైనుంచి వేసామంటే 2 ఒకే సైడ్ వచ్చేస్తాయి ప్యాకెట్సు. చూడండి ఈ విధంగా వేసుకున్నాను. అంటే మీ ఇష్టం అండి. మీరు అంచు వెంబడి వేసుకోవచ్చు. ఈ విధంగా టంచనంతా కూడా వేసుకోవచ్చండి. ఇలా వేస్తేనే రెడీమేడ్ లుక్ వస్తుంది కాబట్టి నేను అదే విధంగా వేశాను. ఇప్పుడొచ్చేసి అస్తర్ పీస్‌కి మనము స్టిచ్చింగ్ వేస్తున్నాం చూడండి లోపల సైడు. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఇంతకుముందు ప్యాకెట్‌ని ఏ విధంగా స్టిచ్చింగ్ వేసి ప్యాక్ చేసేసామో అదే విధంగా దీన్ని కూడా ప్యాక్ చేసుకోవాలి. చూడండి. ఇప్పుడు ఇది కింది సైడ్ నుంచి ప్యాక్ చేస్తున్నాను చూడండి ఫస్టు. ఇలా ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి పై సైడ్ నుంచి కూడా స్టిచ్చింగ్ వేసేస్తున్నాను ప్యాక్ చేయడానికి. ఈ విధంగా ఇలా ప్యాక్ చేసుకోవాలి. ప్యాకింగ్ అంటే వేరే అనుకోదండి. అంటే దాన్ని మూసేస్తున్నామని అర్థం. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఏ విధంగా వచ్చిందని. చూడండి లోపల సైడ్‌లో అస్తర్ పీస్ ఉంటుంది. ఈ విధంగా చాలా నీట్‌గా అనిపిస్తుంది. రెడీమేడ్ టైప్‌లో ఉంటుంది. ఇలా నేను చెప్పిన టిప్స్ అన్ని పాటిస్తూ ఈ విధంగా ప్యాకెట్స్ వేసుకున్నట్లయితే ఇలా నీట్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి లోపల సైడ్ మనం తీసుకున్న అస్తర్ క్లాత్ ఉంటుంది. మనకు కనిపించే సైడ్ మాత్రం మన ప్యాంట్ క్లాతే ఉంటుంది. ఇలా రెడీ చేసేసుకోవచ్చండి. అయితే ఇదే విధంగా వేసుకోవాలని ఏముండదండి. చాలా రకాలుగా వేసుకోవచ్చు క్రాస్ ప్యాకెట్స్ అయితే. దాంట్లో ఇదొక భాగం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంతవరకు నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్